నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి ఎక్కడికి? విజయ్, నా మానాన్ని కాపాడు. కాపాడడానికి ఇదేమో సూట్ కేసా, బ్రీఫ్ కేసా? లైఫ్ కేసు. వాళ్ళెవరో రౌడీలను రేప్ చేయడానికి నా వెంట పడ్డారు. నేనేమో బురదలో పడ్డాను. బాత్రూమ్ ఎక్కడ? ఎందుకు? కడుక్కోడానికి. ఇదిగో ఇప్పుడు బాత్రూమ్ అంటావు, తర్వాత బెడ్రూమ్ అంటావు. ఏమి కుదరదు. పద. ఆగండి, ఇటు. అమ్మో మేడం, నిన్ను చూస్తే నన్ను తప్పుగా అనుకుంటుంది. కాసేపు నోరు మూసుకుని అక్కడ పడు. అది అది హలో హలో. ఏంటి విజయ్, ఏం చేస్తున్నా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మంచం కింద కుక్క దూరింది. అక్కడ మంచం కింద కుక్క దూరడం ఏమిటయ్యా? అదే కుక్కి మంచం అనబోయి స్లిప్ అయి కుక్క అన్నానండి, అంతే. అరే నన్ని పెళ్ళి ఎప్పుడండి? నన్ని పెళ్ళా? అదే పిల్లలకు మార్కులు రాకపోతే చేస్తారా పెళ్ళి, ఆ పెళ్ళండి. ఓ అదా. మా నన్ని పెళ్లి సంగతి సరే, అసలు నీ పెళ్ళెప్పుడు? నేను అసలు పెళ్లి చేసుకోనండి. అది నల్లలు. ఇప్పుడేమైందయ్యా? చీమలండి, చీమలు. చంపుతా, టిక్ 20 వేసి చంపుతాను. భలే వాడివయ్యా. ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచుకోకూడదు? ఇదిగో ఇందులో జున్నుంది, నీకు ఇష్టం అని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. అవును, ఇంట్లో నీళ్ళన్నీ బాగా వస్తున్నాయా? అన్ని బానే ఉన్నాయండి. మీరు ముందు బయలుదేరండి, పొద్దున్న ఆఫీస్కి లేట్ అవుతుంది. అంకుల్, మేము ఇక్కడ కాసేపు ఉంటాం అంకుల్. నో పొద్దున్నే మీకు స్కూల్కి లేట్ అవుతుంది, బయలుదేరండి. రండి. మమ్మీ, అంకుల్ మంచం కింద మంచం కింద ఈ గోళీ దొరికింది. గోలీ, కరెక్ట్. చిన్నప్పుడు నా గోలీ. అంకుల్, మీ మంచం కింద ఇంకేమైనా? ఏం లేదు బాబు, ఏం లేదు. వెళ్ళండి. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. కలిపేసుకోండి. లే. ఏంటి ఇందాకేటా గిల్లుడు? అబ్బే నల్లులు. అసలు ఆవిడ చూసింటే ఏమనేది? ఇలా మంచం కింద ఎన్నాళ్ళు అవస్థ పడతారు, మంచం మీదకి చేరండి అనేది. షటప్. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ప్రేమ పిచ్చి ఒకటే అన్నారు తెలుసా? నేను ప్రేమకి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ మాట్లాడతాం. గెట్ అవుట్. చూస్తాను, ఎలా ప్రేమించవో చూస్తాను. అయితే అంకుల్ నువ్వు ప్రేమించుకున్నారన్నమాట. అవునన్నా, ఈ ఐస్ క్రీమ్ మీద ఒట్టు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని వస్తున్నాడు, అంతేనా? ఈ ఐస్ క్రీమ్ మీద ఒట్టన్నా. థ్యాంక్స్. ఇప్పుడు మిమ్మల్ని కలపాలి. మా తల్లే. ఏమైంది సంధ్య? హోమ్ మినిస్టర్ గారి కొడుకుతో నా పెళ్లి డిసైడ్ చేశారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికన్నా పారిపోదాం. సంధ్య. అవును శేఖర్, ఇంతకన్నా వేరే దారి లేదు. రేపు రాత్రి 10 గంటలకు స్టేషన్కి రా. మనం తిరుపతికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అలాగే. అమ్మా, బొమ్మనా వివాహాది శుభకార్యాలకు కంచి పట్టు చీరల కోసం బొమ్మనా సారీ మందిర్ని దర్శించండి. పోతరాజు, కంచి పట్టు చీర కట్టుకుని నా కూతురు పవిత్రంగా లేచిపోతుందయ్యా. నాన్న నేను లేచిపోదలుచుకున్నాను అని ఒక్క ముక్క నువ్వు నాకు ధైర్యంగా చెప్పుంటే ఐఎమ్ ఏ కాంప్లాన్ గర్ల్, నా కూతురు కాంప్లాన్ గర్ల్ లాంటిది అని సంతోషపడేవాడిని. అశ్విని 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 శిరోజాల సంరక్షిణి. నొప్పిగా ఉందా? మరి నువ్వు చేసిన పనికి నాకెంత నొప్పిగా ఉండాలి. అంటూ రైల్వే ప్లాట్ఫారం మీద మామిడి తండ్రమ్ముకునేవాడిని అల్లుడిగా చేసుకోవడానికి నేనేమి ఎదవని కాదే. నువ్వు లవ్వాణ్ణి కుర్రాన్ని ఫుట్బాల్ ఆడి మన దుడ్డు కట్టేశా. హోమ్ మినిస్టర్ గారి కొడుకుతో నువ్వు తాళి కట్టించుకోకపోతే నీ లవ్వు గాడికి నేను పాడి కట్టేస్తా. జాన్సన్ పౌడర్ బేబీలాగా నవ్వాలి. నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఆ పిల్లలాగా నువ్వు హుషారుగా గంతులెయ్యాలి.
ఏ గొడవ లేకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. లేకపోతే ఆ కుర్రాడి ప్రాణాలు గుటుక్కుమంటాయి. ఏయ్, లేరా. తినరా, తినే. లవ్వు